హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవళిక వ్లాగ్స్. వినాయక చవితి రోజున చాలా ప్రసాదాలు చేసుకుంటాం, కానీ ముఖ్యంగా చేసుకోవాల్సిన ప్రసాదం ఏంటో తెలుసా? వినాయకుని లడ్డు. అసలు ఇది ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలేదు, నేనే చెప్తున్నా. హౌ ఇట్ టౌండెడ్ అనేది లాస్ట్లో చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. శనగపిండి తీసుకోవాలన్నమాట, అందులో కొంచెం సాల్ట్, యాలక్కాయల పొడి వేసుకుని జారుగా కలుపుకోవాలి వాటర్ వేసి. తర్వాత మనం కార బూందీ చేసుకుంటాం కదా, అట్లనే ఇలాగ బూందీలో చేసుకోవాలన్నమాట, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా నేను మమ్మీని పక్కకు లేమో నేను చేస్తానని చెప్పి వచ్చానమాట. ఒకవైపు నుంచి చేస్తుంటే ఇంకోవైపు మాడిపోతుంది అనమాట. సో వేసిన పూస అంతా ఒకే చోట వచ్చేస్తుంది. సో మమ్మీ ఇంకా నుల్లిగి నేను చేస్తానని చెప్పేసి నా దగ్గర తీసుకున్నారనమాట. సో మొత్తం చేసేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట పూస స్ట్రక్చర్. పెద్ద టాస్క్ ఏంటంటే ఈ బూందీ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తినకుండా ఉండడం అనమాట. చాలా కంట్రోల్ చేసుకున్నాను నేను తినకుండా. ఈ లోపు ఏం చేయాలంటే బాండి పెట్టుకొని మేము ఆవునయ్యి వాడతామంట ప్రసాదం కోసం. అందులో డ్రై ఫ్రూట్స్ వేగించుకోవాలన్నమాట. వేగించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం పాకం రెడీ చేసుకోవాలి. బూందీ లడ్డుకి పాకంతో చేస్తాం కాబట్టి పాకం రెడీ చేసుకోవాలి. ఈ లోపు ఏం చేయాలంటే మనం రెడీ చేసుకున్న పూస ఉంటుంది కదా, కారపూస, అందులో సగం పూస తీసుకుని ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీలో మరీ పౌడర్లో చేసుకోకూడదు, లైట్గా బరకగా వచ్చేలా చేసుకోవాలి. తర్వాత మిక్సీ చేయకుండా పెట్టిన దాంట్లో మిక్సీ చేసిన దాన్ని కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. మీరు ఫాలో అవుతున్నారు కదా? నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఈలోపు మనం ప్రిపేర్ చేసుకున్న పాకం అయితే రెడీ అయిపోయింది. ఈ పాకంలో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీ మిక్చర్ అంతా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. స్టార్టింగ్ మీరు చూసారంటే అది హల్వాలు అయిపోతుంది. అదేంటి మనం లడ్డు చేద్దాం అనుకుంటే హల్వా అయిపోయింది అనుకుంటారేమో, కంగారు పడకండి. దానికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట. స్లోగా పెట్టుకోవాలన్నమాట, సిమ్లో బాగా స్లోగా పెట్టుకుని దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా ఇప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయింది ప్రిపేర్ చేసుకున్న దాని మీద. స్టార్టింగ్లో చూసుకుంటే కొంచెం గోరెజ్గా ఉన్నప్పుడే మనం లడ్డు స్ట్రక్చర్ లాగా చేసేసుకోవాలి దీన్ని, లేకపోతే తర్వాత మన మాట ఏందో. మమ్మీ లడ్డులో చేస్తారు, తర్వాత వీడియో కోసం అని చెప్పి మమ్మీ దగ్గర నుంచి లడ్డు తీసేసుకుని నేను లడ్డు చేసినట్టుగా షో చేస్తున్నాను ఇక్కడ. లడ్డు కావాలని అయినా మీకు, కానీ ఏ మాటకి ఆ మాట అండి. ఫస్ట్ టైం ట్రై చేసిన ఏదో ప్రొఫెషనల్స్ చేసినట్టుగా చేస్తాము. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను చూడండి. అండ్ త్వరలో గైస్ ఈ ప్రసాదం కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వ్లాగ్ ది ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసాం, శ్రవళిక వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో. మిస్ అవ్వకుండా చూసేయండి.